ఒక అందమైన అమ్మాయిని చూస్తూ మీ భార్యకి దొరికిపోయారా? పర్వాలేదు. ఆ అమ్మాయి కట్టిన చీర తనకట్టు నువ్వు కడితే ఇంకా బాగుంటుందనండి. బుద్ధి తబ్బిబ్బైపోతుంది. దేనికైనా బుర్ర ఉపయోగించాలి మాస్టర్. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే. హలో హలో సార్ చెప్పండి. అమ్మా మన సీరియల్ కింద నుండి ఫస్ట్ వచ్చిందమ్మా. అదే సార్ చూస్తున్నాను. అన్నిట్లోకి ఆఖరిగా మన సీరియల్ వచ్చింది. మీరు ఏదో ఒకటి చేసి దాని రేటింగ్ పెంచాలి. రైటర్ ఫోన్ చేసి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి. ఎలాగోలా రేటింగ్ పెంచండి. అమూల్య సలహాలు లేదు, అనుష్క సలహాలు లేదు. ఆ రైటర్ నేను చెప్పినా వినట్లేదు. తనకిష్టం వచ్చిందే రాస్తున్నాడు. ఇంకా రేటింగ్స్ రమ్మంటే ఎలా వస్తాయి సార్? గురువారం వస్తే చాలు ఈ రేటింగ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. వీటి టెన్షన్ తో బీపీ లేని వాళ్ళకి బీపీ, షుగర్ లేని వాళ్ళకి షుగర్ ఫ్రీలో వచ్చేస్తున్నాయి. అబ్బబ్బా. అమ్మగారు కాఫీ తీసుకోండి. ఏంటమ్మగారు డల్ గా ఉన్నారు? డల్లేనే. కొత్త సీరియల్ డల్ గా నడుస్తుంది. ఆ ప్రొడ్యూసర్ భారం అంతా నా తల మీద పెట్టేశాడు. అమ్మగారు నాకు తెలిసిన ఒక సిద్ధాంతం ఉన్నారండి. మనం చూడగానే మనకున్న సమస్య దాని పరిష్కారం కూడా చెప్పేస్తారు. అవునా? మన ఫేస్ చూసి మొత్తం చెప్పేస్తారా? అవునమ్మగారు. పోస్టర్ చూసి సినిమా కథ చెప్పినట్టు ప్రోమో చూసి ఎపిసోడ్ కథ చెప్పేస్తారు. మన ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారేమో చూద్దాం. అది నాకు తెలియదు కానండి మనకున్న సమస్యకి పరిష్కారం చెప్పేస్తారు. నేను చెప్పింది అదేనే మొత్తమో. ముందు అర్జెంట్ గా ఆయన్ని ప్రవేశపెట్టు. సిద్ధాంతి గారు, నేను మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే. అమ్మగారు మనం ఏం చెప్పనవసరం లేదండి, అన్ని ఆయనే చెప్పేస్తారు. చెప్పమ్మా, ఏ బిజినెస్ పెరగడం కోసం అని పిలిపించారు? అయ్యో కాదండి, సీరియల్ రేట్ పెంచడం కోసం పిలిపించాం. నేను అదే చెప్తున్నా, సీరియల్ రేటింగ్ పెరగడం కూడా బిజినెస్ కదా? కరెక్టేనండి. ఎలాగైనా నా సీరియల్ రేటింగ్ పెరగాలి. మీ వారికి సీరియల్స్? మా అయ్య గారు సీరియల్ ప్రొడ్యూసర్ కాదండి, ఆయనకి సీరియల్స్ అంటే అస్సలు పడదు. నువ్వే చెప్తావా? నన్నేం చెప్పనివా? నువ్వే ఇక్కడ కూర్చొని చెప్పు. అయ్యో కోప్పడకండి స్వామీజీ. తనేదో అలా తొందరపడి చెప్పేసింది. ఏ ఐసు, నువ్వు బయటికి పోవే. అలాగే అమ్మగారు. అమ్మా, మీ ఆయనకి సీరియల్స్ అంటే పడదు, నీకేమో ప్రాణం. అవునండి, కరెక్ట్ గా చెప్పారు. ఎలాగైనా నా సీరియల్ రేటింగ్ పెరగాలి. అమ్మా, నీ నుదుటిని ఒక్క పాపం కూడా లేదు, అంతా పుణ్యమే. ఏంటోనండి, పుణ్యాలు చేయడం చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది. అంత పుణ్యాలు చేసి పాపిష్టి కోరికలు తీరాలంటే ఎలా? పుణ్యం చేస్తే కోరికలు తీరువా స్వామి? తీరుతాయి. మీ ఆయన సన్యాసుల్లో కలవాలని కోరుకో, వెంటనే జరుగుతుంది. అమ్మో వద్దు. అంతే మరి. సీరియల్ టీఆర్పీ పెరగాలంటే నువ్వు కనీసం 3 పాపాలు చేసి ఉండాలి. అయ్యో, నేను చేయలేదు స్వామి. అయితే ఇప్పుడు చెయ్యి. అంటే మనుషుల్ని చంపడం, బ్యాంకుల్ని దోచడం ఇలాంటివా స్వామి? అబ్బే, అంత పెద్దవద్దు తల్లి. ఏవో చిన్న చిన్నవి చేయి చాలు. చాడీలు చెప్పడం, మనస్పర్ధలు సృష్టించడం అలాంటి. ఓహో, అలాంటివా? అలాంటివైతే ఈజీగా చేసేస్తా. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. సరే స్వామి. ఆ 3 పాపాలు దిగ్విజయంగా పూర్తి చేయి, సీరియల్ టీఆర్పీ వెంటనే పెరుగుతుంది. చేసేస్తా స్వామి. అమ్మగారు, ఈ రోజు పాయసం చేశారు ఎందుకండి? ఏదైనా మంచి పని చేసే ముందు స్వీట్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి. అది రూలు. ఏం చేయబోతున్నారండి? చేయబోయే పని ఎవరికి చెప్పకూడదు, అది రూలే. అది సరే, మన చగోడిగాడేడి? ఆడిప్పుడేం లేస్తాడండి, మధ్యాహ్నానికి లేస్తాడు. ఆడినెళ్ళి లేపి తీసుకుని రాపో. అలాగే అమ్మగారు. మొదటి పాపం ఏం చేయాలి, ఎలా చేయాలి? అమ్మగారు. అబ్బా, ఏంట్రా కేకలు? ఏం లేదండి, కరెంటు బిల్లు కట్టాలండి. ఇస్తానులే. అమ్మగారు, ఏంటండి ఇల్లంతా గుమగుమలాడుతుంది? అదా, పాయసం చేసానురా. అమ్మగారు నాకు పెట్టండి. కిచెన్ లో ఐస్ ఉంటుంది, వెళ్ళి తెచ్చుకో. ఈ ఆవుదానికి ఐసుని చగోడిని మేతగా వేస్తా. నా సీరియల్ టీఆర్పీ పెరగడం కోసం ఇదే నేను చేయబోయే మొదటి పాపం. అమ్మగారు, కిచెన్ లో ఐస్ లేదండి. అర్రే, నాకు ఇప్పుడే గుర్తొచ్చిందిరా. చగోడి పాయసం తినడానికి రాకపోతే ఐసు లేపడానికి వెళ్ళింది. ఏంటి అమ్మగారు, వాడు తినకపోతే ఇది లేపటి ఏంటి? వాడు అసలే చిన్న పిల్లాడంట్రా. వాడు తినకపోతే అందరికి బాధేస్తుందని ఇదే లేపుకొస్తానని వెళ్ళింది. అమ్మగారు, ఇప్పుడే వస్తానండి. పాయసం తినాలిరా. నాకు అక్కర్లేదండి. మొదటి పాపం స్టార్ట్ అవుతుంది. ఈ చెకోడిగాడు రాత్రంతా తాగి పొద్దెక్కినా లేవడు. మా మామేనయ్యం ఎంత తాగినా పొద్దున్నే లేచిపోతాడు. చెకోడి 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 నానా చెకోడి బాబు.
కాజల్ 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 నన్ను వదిలిపెట్టి పో కాజల్ కాజల్ నన్ను వదిలిపెట్టి పో కాజల్ 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 మెగాస్టార్ తో నటించిన అమ్మాయి ఇది కల్లోకి వచ్చిందా? కాజల్ నన్ను వదిలిపెట్టి పో కాజల్ 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 అమ్మా అరే పొద్దున నన్ను కొడతావేంట్రా? నువ్వు మాత్రం మందులో సోడా కలిపినట్టు మా ఆవిడ కలిపేసుకోవచ్చా? నేను కాజల్ గురించి కలగంటున్నాను, ఈ కప్ప మొహం గురించి కాదు. అని 2 తన్ను మామ నన్ను కప్ప అంటున్నాడు. కప్ప మొహం దాన్ని చూసి కప్ప అనకుండా కలువ పువ్వు అంటారా? ఓ అబ్బో, ఇప్పుడు ఆ కప్పనేగా పట్టుకున్నావు. ఏంటి పట్టుకున్నాడా? నేను పట్టుకున్నది కాజల్ని, నీ పిల్లవని తెలిసే కల్లో కూడా పట్టుకునేవని కాదు. ఒరే నిన్ను ఈ ఆవుదంగాడెళ్ళి ఇంతసేపు అయింది ఇంకా రాలేదేంటి? అమ్మో వచ్చేస్తారు. ఏదో ఏం చేసాడు తెలుసా? ఒరేయ్ ఏంట్రా కొట్టడం? చెప్పేస్తావు చిన్న పిల్లని. వీడి పిల్లడు ఏంటండి మా ఆవుని పట్టేసుకున్నాడా? అవునమ్మ గారు, నన్ను పట్టుకుని మంచం మీద ఆగేశాడు. ఏ ఐసు, నువ్వు మలయాళం సినిమా కథని తెలుగులో చెప్పకు. లేదమ్మ గారు, నేను వెళ్ళేసరికి వీడు అదే పని చేస్తున్నాడు. అవునమ్మ గారు, మా మామ టైంకి వచ్చేసినాడు. ఏంటైసు మీ ఆయన వచ్చేసినందుకు చాలా బాధగా ఉన్నట్టుంది. ఇగో చగోడి, నువ్వు కాసేపు నోరు మూసుకోరా. అమ్మగారు వీళ్ళు చంపేస్తానండి. ఆవుదం జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. చగోడి, నువ్వు చేసింది మాత్రం చాలా తప్పురా. ఏంటి మేడం, నా దిండు మీద నేను పడుకుంటే ఆ దిండులోకి ఈవె చేపెట్టడం ఏంటి? అది చూసి కర్రోడు నన్ను కొట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. సర్లేరా, ఏదో నువ్వు పాయసం తింటావని అది ముచ్చట పడింది అంతే. పాసి మొక్కడు పాయసం దొరికిపోతే నీకు ముచ్చటేందే? లేదు మావా, నేను మామూలుగా లేపడానికి వెళ్ళాను అంతే. సర్లేరా ఆవుదం, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా ఇంటి గుట్టు ఇంట్లోనే ఉండివ్వండి. మీరందరూ ఇంటికి వెళ్ళండి, పాయసం నేను పంపిస్తా. అమ్మగారు మీరు చెప్పారు కాబట్టి ఊరుకున్నా, లేకపోతే వీళ్ళు చీరేద్దును. చీరేసుకోవడం ఎందుకురా, ప్యాంట్ వేసుకోవచ్చుగా. ఒరే ఆవుదం, రే చగోడి, నోటి దుర్గు మాత్రం ఆపుకోరా. ఒరే ఆవుదం, నువ్వు వెళ్ళు. చూసింది సార్లు పద. మొదటి పాప సక్సెస్ఫుల్ గా చేసేసాను, టీఆర్పీ కూడా పెరిగింది. ఇప్పుడు రెండో పాపం ఎవరితో చేయించాలి? వచ్చాడు, రెండో పాపం వీడి ఖాతాలో వేసేస్తే సరిపోతుంది. రా సుబ్బు, టిఫిన్ చేద్దు గాని. చగోడి ఏడి? బయటికి వెళ్ళాను మేడం. ఎప్పుడు వస్తాడు? పన్నునోడు బయటికి వెళ్తే ఎప్పుడు వస్తాడో చెప్పగలం గాని పనులేనోడు బయటికి వెళ్తే ఎప్పుడు వస్తాడో ఎలా చెప్పగలుగుతాం మేడం? ఇదిగోండి మేడం ఇంటి రెంట్. అలాగే వెళ్ళొస్తాను మేడం. సుబ్బు మేడం, నువ్వు నాకు పని చేసి పెట్టాలి సుబ్బు. చెప్పండి మేడం. నాకు హల్వా తెచ్చి పెట్టాలి సుబ్బు. మేడం, నేను మీకు హల్వా తెచ్చి పెట్టాలా? చెప్పేది పూర్తిగా విను. హల్వా నాకు కాదు, పద్దుకి. తనైతే ఏదైనా తినేస్తుంది కదా మేడం, స్పెషల్ గా హల్వా ఎందుకు? ఈ మధ్యన తనకి ఏమీ తెచ్చి పెట్టట్లేదు సుబ్బు. నేను బఠానీలు చగోడీలు తెస్తున్నా, మీ సార్ వద్దంటున్నారు. ఎందుకు మేడం? పద్దుతో చిరుతిళ్ళు మాన్పిద్దామని ఆయన ఆశ. పెళ్లిడొస్తుంది కదా, అయినా చంటి పిల్లతో బట్టలు ఇచ్చడం, మన పద్దుతో తిండి మాన్పించడం అంత తేలిగ్గా కుదురుతుందా? బాబోయ్, అస్సలు కుదరదు మేడం. అందుకే నేను జాలిపడి దానికి హల్వా కొనిద్దాం అనుకున్నాను. ఆహా, మీదెంత జాలిగుండ మేడం కదా. ఈ విషయం మీ సార్ కి తెలియట్లేదు. మీరేం టెన్షన్ పడకండి మేడం, నేను తీసుకొస్తాను కదా. పిచ్చి పిల్ల, దాని కడుపు నిండితే చాలు. దానికి మీ సార్ నన్ను తోలు బెల్ట్తో కొట్టేసినా నేను భరిస్తాను. మన సార్ కి తెలియాల్సిన అవసరం ఏమి మేడం, నేను తెచ్చి పద్దుకి ఇచ్చేస్తాను, తను నా ఫ్లాట్ లోనే తింటుంది, సింపుల్. అలాగే చేసి వెళ్ళొస్తాను మేడం. అవును మేడం, ఒక ½ కేజీ సరిపోతుందా? దాని వాటర్ చూసిన తర్వాత ½ కేజీ ఏం సరిపోతుంది? ఓ కేజీ తీసుకురా. ఓకే మేడం, వెళ్ళొస్తాను మేడం. మోజు పడ్డ అభిమానికి మోడీ కానుక. మోడీయే. ఏమండి కాఫీ? యావండి, నాకు కొత్తగా ఒక సమస్య వచ్చింది. నాకు సమస్య కొత్త ఉంది, చెప్పు. నీడలేని ఆడది సీరియల్ నత్త నడక నడుస్తోందండి. సర్లేవే, సీరియల్స్ అన్నాక కొన్ని కుందేళ్లా పరిగెడతాయి, కొన్ని నత్తల్లా పాకుతాయి. ఏం చేస్తాం చెప్పు. అది కాదండి, పాపం డైరెక్టరు, రైటరు, ఆర్టిస్టులు అందరూ చాలా కష్టపడుతున్నారంట. మగాళ్ళని సపోర్ట్ చేస్తూ పెళ్ళాలని కొట్టే సీరియల్స్ తీయమనవే, సూపర్ హిట్ అవుతాయి. ఆడాల మీద సీరియల్స్ తీస్తున్నారని మీకు కుళ్ళు. పద్దు, నిన్ను అలా చిల్లర తిండి తినడం మానేమని చెప్పాను కదా.
ఇది చిల్లర తిండి కాదు బావా, హల్వా. రాజు మనం ఏం మిగిలించలేదు కదా. మీరు హల్వా ఎక్కడ మిగులుస్తారండి? కనీసం కేజీ ఉన్నది తినేరు. ఎక్కడదా నీకు? సుబ్బు ఇచ్చాడు. నువ్వెలాగో కొనివ్వవు కదా, ఎవరో ఇచ్చింది కూడా తినకంటావే. అవ్వా, సుబ్బు కొనిచ్చాడంటండి. అయినా సుబ్బు నీకు ఎప్పుడు ఇచ్చాడే? నేను పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాను కదా. అలా అయితే మీరందరూ తినేస్తారని నేను ఒక్కదాన్ని ఫ్లాట్ కి పిలిచి మరీ ఇచ్చాడు. అవ్వా, చూసారా? స్పెషల్ గా తన ఫ్లాట్ కి పిలిచి మరీ ఇచ్చాడంట హల్వా. విన్నారా? విన్నాను లేవే. ఓ అస్తమానం హవ్వా హవ్వా అని ముసలమ్మలాగా నోరు మారేసుకోకు. కుక్కర విజయంలో ఉండే నోరు ఫ్యాక్టరీ సైరన్లా తయారవుతుంది. అయినా సుబ్బు ఇలా ఎందుకు చేశాడు? సుబ్బు సార్ ఏంటి పిలిచారంట? పద్దు, నేను మన ఫ్లాట్ లో కూర్చొని తిన్నాను కదా, ఇక్కడికి కూర్చో. సుబ్బు ఏంటి, ఏం జరుగుతుంది? అది కాదు సార్, తనకి ఈ మధ్య ఎవరేం కొనిపించట్లేదని చెప్పి నేను హల్వా కొనిపించాను సార్. పాపం అని జాలిపడి కొనిపెట్టాడంట. దానిపైన జాలి పడితే నేనే పడాలి. దానికి ఏమన్నా పెట్టాలంటే బావగా నేనే పెట్టాలి. నువ్వేమైనా పెట్టడానికి? అది కాదండి, అది వద్దులే. మేడం తెచ్చిపెట్టమని చెప్తే సార్ మేడం తిడతారు. దొరికేవు సుబ్బు, ఇరికించేస్తాను చూడు. అది కాదు సార్, మీరు కొనడం లేదంట, అందుకే నేను కొన్నాను. అవును బా, నువ్వు కొనడం లేదు కాబట్టి తను కొన్నాడు. తప్పేంటి? అవ్వా, చూసారా? మీ బావ కొని పెట్టలేడు కాబట్టి కొని పెట్టానని చెప్తున్నాడు. ఇలాగే వదిలేస్తే రేపటి రోజున మల్లెపూలు కూడా కొనిపెట్టాడు. మల్లెపూలు కూడా తింటారా అక్క? చూసారా చూసారా, ఏం తినచ్చో ఏం తినకూడదో కూడా తెలియని పిచ్చి తల్లిని మాయ చేస్తున్నాడండి. సుబ్బు ఏంటిదంతా? ఏమైంది మేడం, ఏమైంది? ఇంకేమవ్వాలరా చగోడి, సుబ్బు పద్దుని తన ఫ్లాట్ కి తీసుకెళ్లి హల్వా పెట్టాడంట. పెట్టాడా? పెట్టేశాడు, నాకు తెలుసు. వీడు నైలాన్ తాళ్ళలా కనిపించే నాగుపాం, కాసిన తాళ్ళలా కనిపించే కట్లపాం. ఇదిగో చెగోడి, నిజాం తెలియకుండా మాట్లాడకు. సుబ్బు, నువ్వు ఒక గంట సేపు నా కంటి కనపడద్దు. సార్ ఇందులో నా తప్పేం లేదు. ఓహో, నేను వింటే మేడం గారే పద్దుకు హల్వా కొనిపెట్టు అని చెప్పేలా ఉన్నావే. అవును, అలాగే చెప్తాడు. సుబ్బు వెళ్ళిపో నా కళ్ళ ముందు నుంచి. నేను తులసి మొక్క అనుకుని గంజాయి మొక్కను పెంచుతున్నాను. వెంటనే చన్నీటితో తలస్నానం చేసేయాలి. ఇదిగో పద్దు, నీకేమైనా కావాలంటే నన్ను అడగొచ్చు కదా, నేను పెడతాను కదా. అబ్బా, సార్ నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో, అయినా మేడం ఏంటి నన్ను ఇలా బుక్ చేశారు? సుబ్బు, నాకు 100 ఏళ్ళు కదూ. అదేంటి మేడం అలా అన్నారు? ఇప్పుడు నువ్వు నన్ను గుర్తు చేసుకున్నావు, నేను వచ్చేసాను. అలా వస్తే 100 ఏళ్ళు అంటారు కదా. ఊరుకోండి మేడం, నా బతుకంటే మీకు ఎటకారం అయిపోయింది. ఇప్పుడు ఏమైందని సుబ్బు? మీరు తెమ్మంటేనే కదా మేడం నేను హల్వా తెచ్చాను, మీరేమో సార్ ముంగట రివర్స్ అయ్యారు. అయినా దాన్ని మీ ఫ్లాట్ లోనే కూర్చోబెట్టి తినిపిస్తాను కదా, బయటకి ఎందుకు పంపావు? నేనెక్కడ పంపాను మేడం, అక్కడే కూర్చొని తినమన్నాను. కానీ హల్వా ప్యాకెట్ చూడగానే కుక్క మాంసం ముక్క పట్టుకొని పరిగెత్తినట్టు తన హల్వా పట్టుకొని పరిగెత్తుందని నాకేం తెలుసు? అదంతే, తిండి చూస్తే అలాగే పరిగెడుతుంది. ఇందులో నా తప్పే ఉంది. కానీ సార్ నన్ను అపార్థం చేసుకున్నారు మేడం, అంతా మీ వల్ల. ఇదిగో మళ్ళీ నన్నే అన్నావు. చెప్పిన పని సరిగ్గా చేయకపోవడం నీ తప్పు. నాకు అర్థమైపోయింది మేడం, ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు. ఇది మహాపాపం, నాలాంటి వాళ్ళని నేర్పించడం ఇంకా పాపం. సుబ్బువే మహాపాపం అన్నాడంటే ఇది ఖచ్చితంగా పాపమే. రెండో పాపం సక్సెస్. హలో మేడం, మన సీరియల్ 4 పాయింట్లు పెరిగింది. మీరేం చేశారో తెలియదు కానీ మన సీరియల్ బతికి బయటపడింది. అలాగా, ఓకే ఓకే. ఈసారి 10 పాయింట్లు పెరిగే ఐడియా వేశాను, మీరు రిలాక్స్ అయిపోండి. ఓకే మేడం, మిమ్మల్ని నమ్ముకున్నాను. భయం లేదు సార్. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్, సీరియల్స్ కి రాజ్యలక్ష్మి ఫేమస్. మమ్మల్ని నమ్ముకుని నిరాశపడ్డ వాళ్ళు ఎవరూ లేరు. ఇక మూడో పాపం చాలా పెద్దది చెయ్యాలి. దెబ్బకి సీరియల్ రేటింగ్ వరద గోదావరి నీటి మొట్టలా పెరిగిపోవాలి. రాజ్యం, ఆఫీస్కి వెళ్ళొస్తాను. టైటిల్ విషయంలో పాపం చేస్తేనే టీఆర్పీ ఇంత పెరిగింది. ఈసారి మా ఆయన్ని బుక్ చేసిస్తే. రాజ్యం ఏంటలా బిసిపోయి ఆఫీస్కి వెళ్తున్నాను. అలాగేనండి, ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళండి.
నేను ఏమన్నా పరీక్ష రాయడానికో శాతకర్ణిలో యుద్ధం చేయడానికో వెళ్తున్నాను. ఆ రోజు వెళ్ళి ఆఫీస్కే కదా వెళ్తున్నాను. భలేవారండి, రోజు తినే భర్తే కదా అని మనం వండడం మానేస్తావా? ఇది అంతే. ఇది పొద్దున్నే మళ్ళీ డైలీ సీరియల్ మొదలెట్టింది. వస్తాను రాజ్యం. అలాగే స్లోగా డ్రైవ్ చేయండి. బయట ఫుడ్ ఏవి తినద్దు. బాయ్. వెళ్ళండి వెళ్ళండి, సాయంత్రం వచ్చేసరికి నా సీరియల్ టీఆర్పీ చూసి మీకు మతిపోవాలి. అవును, ఇలాంటి వాటికి కరెక్ట్ ఎవరు? ఇంకెవరు? మన డంబల్ బాబు ఉన్నాడు కదా, వాడే ఇలాంటి పనికి కరెక్ట్. డంబల్ బాబు, డంబల్ బాబు. 150, 270, 300. డంబల్ బాబు గారు, చాలా సేపటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నట్టున్నారు. అవును రాజ్యం గారు, 6 ప్యాక్ ట్రై చేస్తున్నా. వచ్చే నెల తమన్నాతో సినిమా ఉంది కదా. తమన్నాతోనా? మీరు హీరోనా? చాచా, నేను అలాంటి కుర్ర వేషాలు వేయను రాజ్యం గారు. తమన్నా ఫాదర్ క్యారెక్టర్ అయిపోతున్నా. ఫాదర్ క్యారెక్టర్ కి 6 ప్యాక్ ఎందుకు సన్నాసి? ఏదో ఆలోచిస్తుంటున్నారు. అదే శంకర్ గారు, ఈ మధ్యన మా ఆయన ఎవరో అమ్మాయితో కనిపించారు. వాళ్ళ మధ్యనేవి ఉండుండదు కదా. ఏమి ఉండదులేమ్మా, ఈ రోజుల్లో ఆరామాగా కలిసి మాట్లాడుకోవటం కామన్. కరెక్టే గాని అండి, మొన్న హ్యాబిట్స్ లో ఆ అమ్మాయి మా ఆయన బ్లాక్ స్కూటీపై వెళ్తుంటే చూశాను. ఏంటి, నల్ల స్కూటీయా? బ్లాక్ అంటే తెలుగులో నలుపే కదా. అంతేకాదండోయ్, మన వాళ్ళిద్దరూ మా కార్ లో వెళ్తుండగా కూడా చూశాను. అమ్మాయి ఎలా ఉంటుంది? ఎలా ఉంటే ఏమవుతుందండి, ఈ మగాళ్ళకి ఉత్తిని వచ్చింది పట్టికి బెల్లమే కానక్కర్లేదు, ఉత్తి బెల్లం అయినా సరిపోతుంది. అమ్మాయి పేరు తెలుసా? తెలీదండి. సర్లేండి, నేను వెళ్ళొస్తాను. ఈ మధ్యన మా ఆయన నిద్రలో రూపా రూపా అని కలవరిస్తున్నారు. వెళ్ళి రూపా పనీళ్లు కొనుక్కుని రావాలి. రూపా మా ఆవిడ పేరు. అంటించేశాను, ఇంకా తగలబడిపోతుంది. సరే వస్తానండి. ఈ భాస్కర్ ఇంత పని చేస్తాడనుకోలేదు. రాని చెప్తా. ఈ డంబుల్ శంకర్ భార్యను వల్ల వేసుకుంటాడే. చెప్తా. డంబుల్ శంకరం, బాగా చేతులు ఎత్తడేనా ఇంకేమన్నా ఎత్తుతున్నావా? చేస్తే తెలుస్తుంది, చూస్తే కాదు. ఎలా నీకెందుకు భర్తలోడా? పర్లేదులేండి, మళ్ళా మనకి థ్యాంక్స్ ఎందుకు. ఆగండి, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది వ్యవహారం? ఏం జరుగుతుంది శంకర్? మీ ఆవిడ నా కారులో తీసుకురావడమా? మా ఆవిడ్ని నీ కారులో తెచ్చావా? అవును, ఆవిడ స్కూటర్ పంచర్ అయితే నా కారులో తీసుకొచ్చాను. అవునండి, భాస్కర్ గారు సాయం చేశారు. చేస్తాడే, ఎందుకు చేయడు? దండు మీద చెరారేస్తే తొంగి చూసే రకం. కరెక్ట్ శంకర్, ఆ చీర మా ఆవిడికి బాగుంటుందా లేదా అని చూస్తాను. కాదు, నువ్వు భాస్కరాసురుడివి, ఆడవాళ్ళని ఎత్తుపోతావు. అసలు ఏమైందా నీకు? ఇదిగో రూపా, మీ ఆయనకి ఎక్సర్సైజులు చేసి మోకాళ్ళు వాసిపోయినట్టున్నాయి. లోపల తీసుకెళ్లి కాపడం పెట్టు. పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. నేనా పిచ్చి మాట్లాడతానా? చేసేదంతా చేసి కబుర్లు చెప్తున్నావు. ఇదిగో శంకర్, చేతుడు ఎమ్మెల్సీ ఉండగా ఆవేశపడకాయా? ఆవేశపడకూడదా? మొదటి పిల్ల జెండా ఎత్తేసి రెండో పిల్ల జెండా పట్టుకు నిలబడితే తెలుస్తుంది నా బాధ ఏంటో. ఏమైందండి మీకు? ఏదో అయిందిలే, నువ్వు లోపల పద. ఇదిగో భాస్కర్, నా ఉసు నీ తప్పకుండా తగులుతుంది. నీకు శనివారం రాత్రి ఒక పెగ్గు మందు కూడా దొరకదు. ఆదివారం పొద్దునే చికెన్ ముక్క కూడా దొరకదు. ఇదే నా శాపం, చూసుకో. ఇదేంటయ్యా బాబు, అంత ఘోరమైన శాపం పెట్టావు? అవి రెండు లేకుండా నేను ఉండలేనే. మీకెందుకండి టెన్షన్? ఈ రోజు ఒక అద్భుతమైన ఐడియాని అమలు చేశాను. ఇప్పుడు చూడండి, సాయంత్రం కల్లా మన టీఆర్పీ ఎలా పెరిగిపోతుందో. ఓకే సార్, ఉంటా. అరే ఏంటండి అలా ఉన్నారు? ఒంట్లో బాగుండలేదా? ఇంట్లో కాదే, ఇంట్లో బాగాలేదు. ఆ డబ్బులు బాబు గారు ఏంటి ఇష్టం వచ్చాడు వాగుతున్నాడు. వాడంతేనండి, పిచ్చి మాటలన్నీ పోగేసుకుని తిరుగుతూ ఉంటాడు. మీలాంటి వాళ్ళు కనిపిస్తే కుంభరించేస్తాడు. అసలు తుది మొదలు లేకుండా మాట్లాడుతున్నాడు. వాడి మాటల్లో అర్థమే ఉండదు. ఇంకా తలతోక ఎక్కడ ఉంటుంది? పోన్లేండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మయ్యా, ఇంకా టీఆర్పీ ఖచ్చితంగా పెరిగిపోతుంది. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఏమైంది అమ్మగారు, అంత ఆనందంగా ఉన్నారు? నేను అనుకున్నంత అయిపోయింది ఐసు. నా సీరియల్ టీఆర్పీ 10 దాటిపోయి ఉంటుంది. అలాగే అమ్మగారు, అంత శుభం జరిగిందా? అయితే నాకు జీతం పెంచేయాలండి. హ్యాపీగా పెంచుతాను ఐసు. ఇంతకీ మన టీఆర్పీ రేటింగ్ ఎంత పెరిగిందో కనుక్కుంటా ఉండు. ఏంటి ఇలా వచ్చారు? మీ ఇళ్లలో నీళ్ళు అయిపోయా? అసలు ఈ నీళ్లు పొదుపు మీద ఒక క్లాస్ పీకాలి. ఊరికి అయిపోతున్నాయి. మా కాపురాలే నీళ్ల పాలైపోయినాయి, ఇంకా నీళ్ళెందుకు? ఏమైంది? ఏమైందా? మా అందరికి మీ ఆయనతో సంబంధం ఉందని చెప్పావంటగా, అందుకే వాళ్ళు మమ్మల్ని వదిలేశారు. ఇక నుంచి మేము ఇక్కడే ఉంటాం. ఏంటి ఇక్కడ? ఇక్కడే మా సంసారాలు సరయ్యేదాకా నీ ఇంట్లోనే ఉంటాం. అప్పుడు మీ వారు ఒప్పుకోరు కదా, అప్పుడేం చేస్తారు? హ్యాపీగా భాస్కర్ తో సెటిల్ అయిపోతాం. ఏం మాట్లాడుతున్నారండి? ఐసు, తరవి వీళ్ళందరినీ. రాజ్యం,
ఏంటి వీళ్ళంతా ఎక్కడున్నారు? అది వీళ్ళు బిల్డింగ్ లో ఏదో ప్రాబ్లం నీళ్లు. ఏంటి రాజ్యం తొలిసారి తడబడుతున్నావు? తను అడిగితే తనేం చెప్తుంది? మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. ఏంటది? మీ ఆవిడ మా అందరి మొగుళ్ళ దగ్గరికి వచ్చి మీతో సంబంధం ఉందని చెప్పింది. మా మొగుళ్ళు మమ్మల్ని వదిలేశారు. అందుకని వీళ్ళందరూ ఇక్కడే ఉండిపోతారంటండి. ఉండని, అందరం కలిసే ఉందాం. ఏమండి మీరు కూడా? లేకపోతే ఏంటి అసలు నువ్వు చేసే పని? నేను ఎప్పుడన్నా వాళ్ళని పన్నెత్తి మాట్లాడడం గానీ కన్నెత్తి చూడడం గానీ చూసావా? అబ్బే, నాకు వాల్ పెన్ కానీ మీ పెన్ కానీ ఎలాంటి అనుమానం లేదు. మరి ఎందుకలా చెప్పావే? తిండెక్కువైపోయి పిచ్చెక్కేసిందా? అది కాదండి, నేను లోక కళ్యాణం కోసం అలా చేశా. ఏంటి ఆ లోక కళ్యాణం, లోకుల కళ్యాణం? ఒక సీరియల్ సక్సెస్ఫుల్ గా నడిస్తే 24 క్రాఫ్ట్స్ లో జనాలకి పని ఉంటుందండి. దాదాపు 100 కుటుంబాలు సంతోషంగా బతుకుతాయండి. అందుకే వాళ్ళందరి ఆనందం కోసం నేను ఇలా చేశాను. రాజ్యం, నీకు నిజంగా పిచ్చెక్కేసిందే. ఆ సీరియల్ సంతోషంగా ఉండడానికి మా బతుకులు రోడ్డు మీద పడడానికి సంబంధం ఏంటే? చెప్తానండి. నా నిజాయితీ మీకు తెలియచేయడం కోసం, సీరియల్ పట్ల నా ప్రేమ నిరూపించడం కోసం ఏం జరిగిందో చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, సీరియల్ టీఆర్పీ పెరగాలంటే నువ్వు కనీసం 3 పాపాలు చేసుండా. సుబ్బు, వెళ్ళిపో నా కళ్ళ ముందు నుంచి. ఈ మధ్యన మా ఆయన నిద్రలో రూపా రూపా అని కలవరేస్తున్నారు. మేడం, మన సీరియల్ 4 పాయింట్లు పెరిగింది. మీరేం చేశారో తెలియదు కానీ మన సీరియల్ బతికి బయటపడింది. చూసారా, అది జరిగింది. ఒక సీరియల్ ని నిలబెట్టడం కోసం నేను చేసింది తప్ప. 100 కుటుంబాలు హాయిగా బతకాలనుకోవడం నా నేరమా? ఆ సీరియల్ వల్ల ఎందరో ఆనందించాలనుకోవడం నా దోషమా? చెప్పండి. అందుకని వీళ్ళందరూ బతుకులతో ఆడుకోవడం తప్పు. అయినా అలాంటి మూఢనమ్మకాలు అమ్మని ఎవరు చెప్పాడు? నాది మూఢనమ్మకమా? ఇప్పుడే రిసీవ్ చేస్తాను, స్పీకర్ ఆన్ చేస్తాను, అందరూ వినండి. హలో, చెప్పండి. ఏమండి, మన సీరియల్ టీఆర్పీ ఈ వారం ఎంత వచ్చింది? ఇక టీఆర్పీతో పని లేదమ్మా. ఎందుకండి? మన సీరియల్ ఈ వారంతో తీసేస్తున్నారు.